హాయ్ అండి, ఎలా ఉన్నారంతా? భలే బాగున్నారు కదా. మేము కూడా బాగున్నాం. మీరందరూ ఇంకా బాగుండాలని కోరుకుంటూ పనిలో పనిగా చిన్న మాటతో మీ ఇందు. ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకొని చక్కగా గృహప్రవేశం అది అయిపోయిన తర్వాత ఏవో చిన్న చితక పనులు ఉంటే అవన్నీ చేసి ఇంట్లో సామాన్లు అవి సర్దుకోవడానికి ఏటేటి పట్టుకెళ్తారండి. ఎవరైనా సరే వాళ్ళ ఇష్టదైవం ఫోటో పట్టుకెళ్తారు, లేదంటే ఇష్టమైన వస్తువులు పట్టుకుని వెళ్తారు కదండి ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు. కానీ నేను మట్టుకు ఏం పట్టుకెళ్ళానో తెలుసా అండి? ఒక చేతిని చేటా చీపురు, ఇంకో చేతిని కోడి పట్టుకుని వెళ్ళానండి. చెంకలో కోడి వేసుకుని వెళ్తున్నానండి ఇంటికి, పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి. ఇదేటమ్మా చెంకలో కోడేసుకుని వెళ్తున్నావు కొత్త ఇంటికి అంటే, లేదండి నాకు కోళ్ళు పెంచడం చాలా ఇష్టము, అందుకే కోడిని పట్టుకుని వెళ్తున్నాను. ఇంట్లో దిగడానికి ముందే ఒక కోడిని కొనేసి రెడీగా ఉంచుకున్నానండి. ఆ కోడిని అయితే పట్టుకొని వెళ్తున్నాను. అయితే ఇల్లు కట్టుకొని 5 సంవత్సరాలు అయితే పూర్తయిందండి. ఈ 5 ఏళ్ళు బట్టి కోళ్ళు విపరీతంగా ఇంట్లోనైతే ఉండేవండి. కిందన గొడవ నిండా ఉండేవి. ఎన్ని కోలగూళ్ళు ఉండేవోనండి. అయితే వీధిలోని ఎందుకో కానీ తెగుళ్ళు వచ్చి విపరీతంగా చచ్చిపోతుండేవండి. ఇలా వీధిలో చచ్చిపోతున్నాయి కదా అని చెప్పి షాప్కి కూడా పట్టుకొని వెళ్ళిపోయానండి. ఇక షాప్ దగ్గర అయితే, షాప్ వెనకతలు అయితే ఈ కోళ్ళన్నీ తిరుక్కుండేవండి. ఎక్కడైనా ఆకతాయిలు ఉంటారు కదండి. ఒకసారి ఏమో 2 పుంజులను దొంగేస్తారు, ఇంకోసారి ఒక పెట్టను పట్టేశారు. మరి ఇలా లేదు అలా లేదని చెప్పి మా అత్తల ఇంటికి ఒక 3-4 పెట్టలు ఉంటే పట్టుకొని వెళ్ళిపోయానండి. అయితే అది కూడా సంక్రాంతి రోజు ఏం చేశారంటే, భోగి రోజు రాత్రే దొంగలు పడి ఆ 3 కోళ్ళు కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. ఇంకా కోళ్ళ మీద విసిగేసిందండి. ఇంకా కోళ్ళని పెంచకూడదు అని నిర్ణయించుకున్నాను, కానీ కోళ్ళని చూస్తే నాకు మనసు అప్పట్లేదండి. పెంచుకోవాలనిపిస్తుంది, కానీ ఈ మధ్య అయితే కొంటాను వీలు చూసుకుని. అయితే ఎగో పావురం సంగతి చెప్తే కోడి సంగతిలోకి వెళ్ళిపోయాను కదండి. అయితే ఒకసారి మేడ మీద పైన ఒక గది ఉందండి మాకు. ఒక రాత్రి మాత్రమే పడుకోవడానికి వెళ్తాం, ఉదయం అంతా ఖాళీగా ఉంటుంది. ఆ పైన బాత్రూంలో ఒకసారి ఏమైందంటే 4 పుల్లలు పెట్టిందండి. 4 పుల్లలను పెట్టి దాని మీద అయితే చిన్న గుడ్డుని అయితే ఒక పక్షి పెట్టింది. ఒకసారి రాత్రి ఏమో వచ్చి తలుపు తీసేసరికి ఇంకేమండి దాంట్లోనైతే పుల్లలో ఒక పైన గుడ్డు కనిపించింది. అబ్బాయి ఇది భలే ఉంది, ఏం గుడ్డో ఏటో రామచిలుక అనుకున్నానండి నేనైతే మట్టుకు. ఎందుకంటే ఒక్కోసారి ఆ కిటికీ మీద రామచిలుక అయితే నేను చూశాను 1-2 సార్లు. రామచిలుకే అనుకున్నాను. కాకపోతే మళ్ళీ మరుసటి రోజు ఏం చేసిందంటే మరుసటి రోజు ఏమైందంటే ఇంకో గుడ్డుని పెట్టిందండి. అయితే 2 గుడ్లు భలే ముచ్చటేసిందండి. అదే ఎక్కడ పెట్టింది అనుకుంటున్నారు? బాత్రూంలో నీరు పోద్ది కదండి, షింకు, అక్కడ పెట్టిందండి. అయితే సరేలే ప్రాణం ఒప్పట్లేదు అని చెప్పి అక్కడ మరి ఆ బాత్రూమ్ అయితే వాడలేదండి. ఇంకా ఆ పక్షి కోసమనే వదిలేసాము. రాత్రి కూడా ఏదైనా అవసరం వస్తే, బాత్రూమ్కో గట్ట అవసరం వస్తే మళ్ళీ శివామనుకుని కిందకి రావడమే. కానీ మరి మనసొప్పక ఆ బాత్రూమ్ అయితే పక్షులకి అయితే వదిలేసామండి. ఏం చేసిందంటే 2 గుడ్లు పెట్టడం, ఇంకా దాన్ని పిల్లలు చేయడం. ఆ 2 గుడ్లు కూడా ఎన్ని రోజులు అంటే 18 రోజుల్లో పిల్లలు చేసేదండి. 18 రోజుల్లో పిల్లలు చేసేయడం. ఒక వారం అంటే వారం రోజులు మేపేది. ఈ వారం రోజుల్లోనే అదైతే రెక్కలు తోకలు అన్నీ వచ్చేవండి. నాకు వచ్చి ఇంకా ఎగరడానికి అయితే రెడీ అయిపోయేది. అది ఇంకా ఈ 2 పిల్లలు ఎగురుతాయి అనగా మళ్ళీ ఇంకో 2 గుడ్లు పెట్టేసేదండి. ఆ 2 గుడ్లు పెట్టేసిన తర్వాత ఈ 2 పిల్లలు పెద్దవైపోయి కదండి, అవైతే వాళ్ళ అమ్మ ఏ దారిలో వచ్చేదో ఇంకా ఆ దారినే వెళ్ళిపోయేదండి. ఆ కిటికీలోంచి అయితే వాళ్ళ అమ్మ రోజు వచ్చి ఇగోండి ఇదే పని. ఇంకా ఎన్ని ట్రిప్పులు పెట్టిందో, 2 సంవత్సరం అయితే ఒక 4-5 ట్రిప్పులు పెట్టింది. ఈ సంవత్సరం అంతా 7-8 సార్లు అండి పెట్టింది ఏటిది పావురం గుడ్లని. 7-8 సార్లు అంటే దగ్గర 16 పిల్లలు అనుకుంటాను. అయితే ఒక్కసారి మట్టుగా ఎప్పుడు కూడా 2 పిల్లలే పెట్టేది, ఒకసారి మట్టుకు ఒక్క పిల్లనే పెట్టిందండి. ఆ రోజు మట్టుకు నా మనసు బాధ విపరీతంగా పడిపోయింది. ఎందుకంటే ఎప్పుడు 2 గుడ్లు పెట్టేది, ఈసారి ఒక్క పిల్ల అయిందనేసి నా మనసు ఇంకా మనసులో లేదండి. ఏమైందంటే ఒకరోజు రాత్రి కింద బాత్రూమ్ ఎలా ఉంటుందో పై బాత్రూమ్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. అయితే మేము లైట్ అయితే ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసిన తర్వాత రాత్రి అది ఏం చేసిందంటే పై బాత్రూమ్కి వచ్చాను అనుకొని కింద బాత్రూంలోకి వెళ్ళిపోయిందండి ఆ కిటికీలోంచి అలాగా. ఇంకైతే ఆ రాత్రి పడుకున్నానే కానీ ఈ పక్షి సౌండ్ ఏటి వినిపించలేదు, రెక్కల సౌండ్ ఏటి వినిపించలేదు. వచ్చిందా రాలేదనేసి ఒకసారి తలుపు తీసి చూస్తే అది రాలేదండి. అయ్యో గుడ్లు అయితే ఇక్కడ ఉన్నాయి, ఇదేంటి చాలాసేపు అయింది బయటికి వెళ్ళి రాలేదని చెప్పి ఇంకా నాకు నిద్ర అయితే పట్టలేదండి. పట్టపోతే ఏం చేశానంటే మరి వెళ్ళలేదు అలా లేదని చెప్పి కిందకి వెళ్ళానండి. కిందకి వెళ్ళి బాత్రూమ్ తలుపు తీసేసరికి కింద బాత్రూంలో ఉంది. అది తప్పయి పై బాత్రూమ్ అనుకుని కింద బాత్రూంలోకి వచ్చింది. అటు ఇటు చూస్తున్నట్టుంది గుడ్లు కోసం. అయితే నేను టక్కన తలుపు తీసేసరికి ఏమో అది ఇంట్లోంచి వచ్చి ఇవతలకి వచ్చిందండి. అయితే నాకు భయం పట్టుకుంది. ఏంటంటే ఇది ఫ్యాన్కి, అప్పటికి మా నాన్న కిందన పడుకుంటే ఫ్యాన్ తిరుగుతుంది, ఫ్యాన్ రెక్కలు గట్ట తగులుకుంటే ఏటో అనేసి నాకు బెంగ పట్టుకుంది. ఎలాగో మొత్తానికి బయటకు అయితే వెళ్ళిపోయిందండి. బయటకు వెళ్ళిపోయిన తర్వాత నేను పరిగెట్టుకొని మేడ మీదకి వెళ్ళి లైట్ వేసి అయితే ఉంచాను బాత్రూమ్ది. లైట్ వేసి ఉంచిన తర్వాత అప్పుడు కాదు దానికి పోలిక దొరికింది. అప్పుడైతే వచ్చి మళ్ళీ ఆ గుడ్ల మీద అయితే కూర్చుందండి. అయితే కొంచెం ఈ పిల్లలు పెద్దవవుతుంటే కొంచెం స్మెల్ అది ఎక్కువ వస్తుంది, కానీ నేనైతే నాకు మనసొప్పలేదండి. నేనైతే భరించుకున్నాను. అది రోజు రాత్రి ఏం చేసేదాన్ని అంటే స్నానం చేయకముందే రాత్రి వంట పని అంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి భోజనాలు అవి పెట్టేసి నేను స్నానం చేయకముందే
ఆ బాత్రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసి అది పుల్లలు అవి కిందన పెట్టుకుంది కదండి, ఆ కిందన పెట్టిన పుల్లలు అవన్నీ తీసి చిన్న ట్రేలాడిది ఐరన్ ట్రేలాడిది దొరికితే ఐరన్ ట్రేలో నా పుల్లలు అవన్నీ జాగ్రత్తగా మళ్ళీ తీసి పైన పెట్టి ఆ ట్రే కొంచెం కాస్త అటు ఇటుగా నడిపి నేను బాత్రూమ్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకునేదాన్ని. ఈసారి మట్టుకు బాత్రూమ్ క్లీన్ చేయడానికి నాకు టైం అయితే సరిపోవట్లేదు, కానీ వీళ్ళు చూసుకొని అయితే ఒకసారి బాత్రూమ్ క్లీన్ చేయాలి. ఆ పిల్లలు పెద్దవైతే మట్టుకు విపరీతమైన స్మెల్ అయితే వచ్చేస్తుందండి. కాకపోతే బాత్రూమ్ గట్టిగా డోర్ అయితే వేస్తాం కనుక పెద్ద వాసన అయితే రాదు. రాత్రి క్లీన్ చేసి పడుకుంటాను కనుక ఫినాయిల్ అది జల్లిస్తాను, అందుకే కాస్త స్మెల్ అది అయితే ఎక్కువగా రాదండి. అయితే ఇగోండి ఇలాగే ఈ పావురాలు నిరుడు సంవత్సరం అయితే ఒక 10 పిల్లల్ని పెట్టింది. ఈ సంవత్సరం అయితే 15-16 పిల్లల్ని అయితే పెట్టిందండి. ఇదే వరుస అయిపోతుంది. మా అత్త మా మాయలు వచ్చినప్పుడు ఏటింది ఈ సంత ఈ కంపును అనేసి తిట్టారండి. ఏం చేస్తామంటే ఆ కిటికీలు ఉన్నాయి కదా, కిటికీలకి అడ్డుగా అట్టేదైనా తగిలించమన్నారు, కింద కిటికీకి పై కిటికీకి. కానీ నా మనసు అయితే అస్సలు ఒప్పుకోలేదండి. సరేలే అత్త నేను చూసుకుంటానులే అనేసి అనేదాన్నండి. అయితే ఎప్పుడు కూడా అదే పని, ఇంక 7 సంవత్సరం అదే పని, ఈ సంవత్సరం కూడా అదే పని. ఇంకా మేము రాత్రిలో అవసరమైనా సరే కిందకే వెళ్తామండి వాష్రూమ్కి అయితే. అయితే ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఒకసారి ఏమైందంటే మేడ మీద పై మేడ మీద అండి ఏంటంటే వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, అక్కడేమో ఒక గ్రద్ద అయితే రోజు వచ్చి కూర్చుండేదండి. ఇంకా బజార్కి అయితే మన ఇల్లు ఎదురుగా కనిపిస్తే బజార్లో వచ్చిన వాళ్ళందరూ ఏమనేవారంటే ఇగో మీ మేడ మీద అయితే గద్ద రోజు కూర్చుంటుంది, అది ఏదైనా అపశకునం గల అలా కూర్చోకూడదు అని ఈదిలో వాళ్ళు ఇంకా బజార్లో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇదే పనండి. అయితే నేనేం చేశానంటే ఒకరోజు కర్ర పట్టుకొని అయితే నిల్చున్నాను. ఆ గద్ద వస్తే కర్రతో కొడదాము లేదంటే ఒక రాయి విసురుదాం అనేసి. కాకపోతే నా మనసు అయితే ఒప్పలేదు. ఎందుకంటే అది ఎందుకోసం అక్కడ నిల్చుందో ఏమో, అది జత కోసమే నిల్చుందో లేదంటే దాని ఆహారం కోసం నిల్చుందో, ఎందుకు అలాగా కూర్చుందో నాకైతే తెలియలేదండి. మనసు అయితే ఒప్పలేదు. దేవుడికైతే దండం పెట్టాను, తండ్రి అది ఎందుకు వస్తుందో ఏమో నాకు తెలియదు, మంచైనా చెడైనా నీదే భారం అని చెప్పి నేనైతే కొట్టలేదండి. ఇంకా కొట్టలేదు, దాన్ని అసలు ఏమీ అనలేదు, పట్టించుకోలేదు. ఇంకా బజార్లో వాళ్ళు కూడా అడిగేవారండి, ఎందుకు మీ ఇంటి మీద మీ మేడ మీద గద్ద తిరుగుతుంది, గద్ద ఎప్పుడు కూర్చుంటుంది, అలా కూర్చోవచ్చో లేదో అని అనేవారండి. కాకపోతే వాళ్ళకి ఏదో నేను ఘాటైన సమాధానం అయితే ఇచ్చేసేదాన్ని. అయితే కొన్నాళ్ళకైతే ఆ గద్ద రావడం మానేసిందండి. నేనైతే దాన్ని అయితే ఏమీ అనలేదు. ఇగోండి చూడండి, ఇదేంటి ఈ పావురం కదా. అయితే బాత్రూంలో పావురం అయితే నేను చూసినప్పటికీ ఒక్కొక్క పిల్ల అయితే చేసింది. కాకపోతే ఇగోండి ఈ రోజు అయితే 2 పిల్లల్ని చేసింది. 2 పిల్లలు చేసిన తర్వాత మీకు వీడియో అయితే పెడతాను, చిన్న షార్ట్ వీడియో అయితే పెడతాను. ఇగోండి ఈ గది అంతా క్లీన్ చేస్తాము. రాత్రిళ్ళు ఉదయం అయితే అలాగ పడుకొని లెగిసి వెళ్ళిపోతానండి. పక్క బట్టలు అవి మడతలేసి గది అయితే తుడవను. రాత్రిళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ ధూళి అయితే పడిపోద్దండి ఎక్కువ. అందుకోసమనే రాత్రి తుడిసి కాస్త ఒత్తేసి గదిలో కబోర్డ్స్లో ఏమి ఉండో ఖాళీగా ఉంటుంది. నాకు ఇంట్లో కూడా సామాన్లు అవి ఎక్కువ పెట్టడం అయితే నచ్చదండి. ఇల్లు కాస్త ఖాళీగా ఉంటేనే నచ్చుతుంది, ఎందుకంటే క్లీన్ చేయడానికి నాకు ఖాళీ ఉండదు. ఇంకోండి రాత్రి అయితే ఇది ఆదివారం రోజు వీడియో అండి. రాత్రి అయితే మధ్యాహ్నం ఫంక్షన్ భోజనాలకు ఎక్కడికో వెళ్ళొచ్చాము, కానీ నాకు మళ్ళీ రాత్రి బిర్యానీ తినాలనిపించిందండి. అందుకోసమనే కాస్త ఒక 50 రూపాయలతో చికెన్ తెచ్చానండి. సరిపోద్ది మాకు. ఎక్కువ అయితే మేము తినము, లైట్గా తింటాము, కాకపోతే నీస్ అయితే ఉండాలి. అందుకోసమనే ఒక 50 రూపీస్తో తీసుకొచ్చాం. పాప నేను వాళ్ళ డాడీ, బాబు అయితే వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడండి. మా నాన్నగారు అయితే నీస్ తినరు, పూర్తిగా మానేశారు. అందుకే మా నాన్నగారికి అయితే బంగాళదుంప కూర అయితే వండాను, మాకైతే చికెన్ బిర్యానీ అయితే చేసాము. ఇదేంటి వీడియో సగం వరకు మధ్యాహ్నం ఉంది, సగం రాత్రి ఉంది అనుకోకండి, నాకు వీలు కాదండి. షాప్ దగ్గర ఉంటాను, ఇంటి దగ్గర ఎప్పుడు వస్తే అప్పుడు మా పొట్టిదాన్ని అయితే వీడియో తీయమంటే గొండి తీసింది మధ్యాహ్నం వీడియో, నేను బట్టలు ఆరేస్తున్నది. ఇదైతే నేను తీస్తున్నానండి వీడియో. ఇగోండి మధ్యాహ్నం రాత్రి అయితే చక్కగా బిర్యానీలు అవే పెట్టేసుకున్నామండి. బిర్యానీ చేస్తే ఆ రోజు రాత్రి వేడి చేస్తుంది కదండి, అందుకోసమే అయితే నిమ్మకాయ నీళ్ళైనా కలుపుతాను, లేకపోతే మజ్జిగైనా కలుపుతాను. లేదంటే వేడి చేసి మరో షాప్కి వెళ్ళాలంటే ఒంట్లో వేడి అయితే పరిగెడుతుంది. అందుకోసమని ఇగోండి బిర్యానీ చేశాను. మజ్జిగ అయితే కలపలేదు, నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపాను. గబగబా తినేసానండి. ఆకలి అయితే మహా దంచింది. దానికి తోడు చికెన్ చూస్తే మరీ ఆకలి వేసేస్తుందండి నాకు. అందుకోసమని గబగబా అయితే తినేస్తున్నాను. ఇంట్లోనంతా క్లీన్ చేస్తానండి. కిందనైతే క్లీన్ చేయలేదు, ఎందుకంటే షాప్ దగ్గర నుంచి వచ్చేసరికి కాస్త లేట్ అయింది. గిన్నెలు అవి అయితే తోమలేదు, ఉదయం లెగిసి తోముకోవచ్చు. ఉదయం సోమవారం అయినా సరే తప్పదండి. మరి ఒక్కోసారి అయితే బిజీగా ఉండేటప్పుడు రాత్రి 8 అలా అయిపోతుంటుందండి. అందుకోసమని గిన్నెలు తోమలేదు. ఈ గిన్నె
గిన్నెలు అయితే నేను ఉదయం తోమినవండి. ఆ గిన్నెలు ఇప్పుడు తిన్నవైతే నేను తోమలేదు. ఇగోండి షాప్కి అయితే కింద ఇక గిన్నెలన్నీ బయటన పడేసి పడుకుని పోదాం అన్న టైంకి అయితే ఇగోండి ఆకుల దిండ్లు అయితే వచ్చాయి. చీకటిగా ఉంది కదండి, కనిపించట్లేదు. ఆకుల దిండ్లు అయితే వచ్చాయి. ఫంక్షన్లు ఎక్కువగా ఉన్నాయి కదండి. ఒక షావుకారు గారివి ఈ ఆకుల దిండ్లు అయితే వాళ్ళు షాప్ కట్టేసి వేరే ఇంటికి వెళ్ళిపోయారట. ఇంటికి వెళ్ళిపోతే మా నాన్నగారికి ఫోన్ చేశారు, చిన్న మీ ఇంట్లో గొడౌన్లో పెట్టరా, ఉదయం తీసుకుంటామంటే గొడౌన్లో పెట్టేస్తున్నారండి. మా నాన్న అయితే కిందన ఉన్నారు, మీరు వెళ్ళిపోండి నేను పెట్టించుకొని వస్తాననేసి అన్నాను. కిషోర్ కూడా వెళ్ళిపోయాడండి. నేను పెట్టించుకొని వస్తానులే మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళిపోయారు వాళ్ళిద్దరు. నేనైతే వాళ్ళైతే తాళాలు ఏవి వేయడం మర్చిపోతారేమో అనేసి నా భయం అండి. అందుకే వాళ్ళిద్దరిని వెళ్ళిపోమన్నాను. నేనైతే గొడౌన్లో అగోండి ఆకులన్నీ సర్దిస్తున్నాను. ఉదయం షావుకారు గారు అయితే ఉదయం వచ్చి పట్టుకొని వెళ్ళిపోతాను అన్నారు. ఇగోండి కిందనైతే గొడౌన్, ఇవి సాలూరు నుంచి వస్తాయండి ఆకులు. అయితే అందరు షాపులకి ఎక్కువ వేయించుకుంటారు, ఫంక్షన్లు అవి ఉన్నాయి కదా. ఆ షావుకారు గారు అయితే వేరం కట్టి షాప్కి వెళ్ళిపోయారు, ఇంటికి వెళ్ళిపోయారండి. అందుకనే మా గొడౌన్లో పెట్టమన్నారు. అగోండి గొడౌన్లో అయితే పెట్టేస్తున్నాము. ఇదైతే మా నాన్నగారు షాప్ కోసమని ఒకప్పుడైతే ఇక్కడ కిందని షాపే కట్టామండి. కాకపోతే దేవుడు గట్టిగా దయ చూస్తాడండి. ఈ షాప్లోకి రాకముందే బజార్ సెంటర్లో మేమైతే షాప్ కొన్నాము. అందుకే కిందన గొడౌన్ అయితే ఖాళీగా ఉండిపోయింది. ఎవరికి అద్దెకిద్దామన్నా ఎవరు రావట్లేదు. మా ఊర్లో బిజినెస్లు అయ్యి కాస్త తక్కువేనండి, అందుకోసమని ఎవరు అద్దెకైతే రావట్లేదు. అయితే మేడ మీద ఈ పావురాల్స్ అంతా కిందన చూస్తే ఈ కుక్క పిల్లలు ఉన్నాయండి, విపరీతమైన కంగాలు అయితే చేస్తున్నాయండి. చీపురు పెడితే చీపురు కంగాలు చేస్తున్నాయి, బకెట్ పెడితే బకెట్తో నీళ్ళు తిరగేసేస్తున్నాయి, కంగాలు చేస్తున్నాయి. అసలు ఈ కుక్క పిల్లలు ఈ పావురాలు మా ఇంటికే వచ్చి ఎందుకు కంగాలు చేస్తున్నాయో మీకు ఇంకో వీడియోలో చెప్తాను. అసలు ఈ వీధిలో ఇన్ని ఇల్లులు ఉంటుండగా మా ఇంటినే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాయో నేను కూడా చెప్తానండి. పైన దేవుడికి అన్నీ తెలుసు కదండి, నాకు తగిన శాస్త్ర చేశాడు. ఎందుకంటే ఆ వీడియో ఇంకా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఒకసారి వినేయండి, చూసేయండి. వినడం ఒక్కోసారి వీడియో బాగలేదనుకోండి వినేయండి, చూడలేను అనుకుంటే వినండి. ఎందుకంటే వీడియో తీయడం గజిబిజిగా తీస్తున్నాను. ఎందుకంటే నా సెల్లు పాదే, నాకు వీడియోలు తీసే టైము ఉండదు. ఒక తిన్నాగా నాకు ఎలా పడితే అలా తీస్తున్నాను. వీడియో బాగాలేదనుకుంటే కాస్త వినేయండి పక్కన పెట్టేసి సెల్లు. ఎందుకంటే వీధిలో ఇన్ని ఇల్లు ఉంటుండగా ఈ పావురాలు చూడండి మా ఇంటినే సెలెక్ట్ చేసుకున్నాయి. ఈ కుక్క పిల్లలు మా ఇంటిని అయితే వదలవు. దీనికి కూడా నేనే కారణమండి. అయితే ఆ కారణం ఏంటో మీకు త్వరలోనే చెప్తాను. ఇంకో లాంగ్ వీడియో అయితే తీస్తాను. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఒకసారి కామెంట్ కూడా పెట్టచ్చు కదండి, చదువుతాను. నాకు కూడా కామెంట్ చదవాలనిపిస్తుంది. ఇగోండి ఈ పనులన్నీ చేసి ఇంకా మేడ మీదకి వెళ్ళిపోయానండి. మేడ మీదకి వెళ్ళి నాకు ఏదో ఒక బుక్ అయితే తీసి చదవడం అలవాటు. కాకపోతే ఫజిల్స్ అయ్యి నింపుతానండి నేను రాత్రిళ్ళు. ఉదయం అయితే అవ్వదు, షాప్ దగ్గర ఏదో ఒక ఫజిల్ నింపుతూ ఉంటాను. వచ్చిన కస్టమర్స్ని అదో క్వశ్చన్ ఇదో క్వశ్చన్ ఫజిల్స్ నింపడానికి అడుగుతుంటానండి. తెలిసిన వాళ్ళు అయితే చెప్తారు, తెలియని వాళ్ళు అయితే తెల్లమహాలేస్తారు. కిషోర్ అయితే తిడతాడు, వచ్చిన వాళ్ళని ప్రశాంతంగా ఉండనివ్వు, సామాన్లు కొనుక్కొనివ్వు, నీ ముష్టి ప్రశ్నలు నువ్వును అనేసి తిడతాడండి. అందుకోసమనే రాత్రి ఇగోండి బుక్ అయితే తిరిగేస్తున్నాను. ఇందులో ఫజిల్ నింపుదామంటే ఆ పేపర్ అయితే చిదిగిపోయింది. అయితే కథ ఒకటి ఉందండి, ఆ కథ అయితే చదువుతున్నాను. ఆ ఫజిల్ నింపానంటే వీళ్ళకి కూడా బుర్ర కొరికేయడమేనండి. ఎందుకంటే ఏదైనా తెలియకపోతే వీళ్ళని అడుగుతూ ఉంటాను. కాకపోతే వాళ్ళకి నాకన్నా ఆన్సర్ చేయడం వాళ్ళకి రాదండి. వాళ్ళు ఎందుకంటే ఆ ఫజిల్స్ అయ్యి వాళ్ళు నింపరు. అసలు బుక్స్ చదివే అలవాటే లేదండి వీళ్ళకి, పిల్లలకి కానీ కిషోర్కి కానీ. నేనైతే పుస్తకాలు పురిగినండి. ఎందుకంటే ఈ మ్యాగజైన్ బుక్స్ అన్నీ ఉంచుకుంటానండి. షాప్కి వచ్చినవి పాత బుక్స్ అన్నీ తెచ్చి ఇచ్చేస్తారు కదండి, పాత పేపర్స్ అయ్యాను. ఆ పేపర్స్లోని పుస్తకాలన్నీ సెపరేట్ చేసి ఇంట్లోకి అయితే తెచ్చుకుంటాను. ఇంట్లోకి తెచ్చుకొని మేడ మీదకి పడుకోవడానికి వచ్చేటప్పుడు అయితే నీళ్ళతో పాటుగా ఒక పుస్తకాన్ని కూడా తెచ్చుకుంటాను. పుస్తకంలోని తిరిగేస్తూ చదువుతూ ఉంటానండి. ఇంట్రెస్ట్గా ఉండేవన్నీ చదువుతాను. మెయిన్ కథలు అయితే చదువుతుంటాను, ఫజిల్స్ అయితే ఎక్కువ నింపుతుంటాను. చిన్నపిల్లల కథలు కూడా చదువుతుంటానండి. ఎందుకంటే ఎవరైనా షాప్కి చిన్న పిల్లలు వస్తే వాళ్ళతోటి అంటే సమయం ఏదైనా ఉంటే వాళ్ళకి చిన్న కథలు అయితే చెప్తూ ఉంటానండి. నాకు కథలు చెప్పడం అంటే చాలా ఇష్టము పిల్లలకి. అందుకోసమే పుస్తకాల్లో ఉండే కథలు అయితే చదువుతూ ఉంటాను. ఈ మ్యాగజైన్స్ బుక్స్ అంటే నాకు చాలా ఇష్టం. రోజు రాత్రి ఏదో ఒక బుక్ చదవదే నాకు నిద్ర పట్టదండి. గాజులు చూపిస్తున్నాను చూడండి, షాప్లో కొత్తగా ఈ స్టోన్స్ గాజులు అయితే విపరీతంగా ట్రెండింగ్లో ఉన్నాయండి. ఎందుకంటే అందరూ కూడా ఇవే వేసుకుంటున్నారు. ఎందుకంటే కాస్త గట్టిగా ఉంటాయి గాజులు, చాలా బాగున్నాయి. ఎన్ని పనులు చేసినా కూడా అటు స్టోను పోదు, గాజులు కూడా పెద్దగా పగలవు. అందుకోసమే ఈ గాజులు అయితే నేను కూడా వేసుకున్నాను. అగోండి కథ అయితే ఒకటి తీశాను. ఇది ఎప్పుడు అనుకున్నారు చూడండి, 2024 అదే నెల ఏదో నెల అండి, కనిపించట్లేదు సరిగ్గా.